అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు జీవితాలు ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్రను తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మందరి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. సామాజిక సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మందరి పట్టణంలో పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహనీయుల దీక్షను స్థానిక నాయకులతో కలిసి స్వీకరించారు. మహనీయుల చరిత్రను తెలుసుకోవడంతో పాటు సమాజానికి కూడా తెలియజేసేలా మహనీయుల స్ఫూర్తి దీక్షను తీసుకున్నారన్నారు. మహనీయుల స్ఫూర్తి దీక్షను ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వరకు కొనసాగిస్తామని, ఆ దీక్ష సందర్భంగా ప్రత్యేక డ్రెస్ కోడ్లోనే ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గత ఏడాది 15 మందితో ప్రారంభమైన దీక్ష ఈసారి రెట్టింపు స్థాయిలో దీక్షాపరులు దీక్ష చేపట్టారని, వచ్చే ఏడాదికి మరింత మెరుగుపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ దాదాపు 30 పైచీలకు దీక్షాపరులతోటి మహాత్మా పూలే గారి జన్మదినం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరకు అందరం కూడా ఈ డ్రెస్ కోడ్తో వీళ్ళ ఆలోచన విధానాన్ని గడప గడపకు చెప్పేదానికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మహాత్మా పూలే అంటేనే ఒక సామాజిక సాంఘిక విప్లవకారుడు అనే విషయాన్ని మనం ఎప్పటి వరకైతే ఈ సమాజానికి చెప్పమో, ఎప్పటి వరకైతే వారి గురించి తెలుసుకోమో, మరీ ముఖ్యంగా ఈ దేశంలో మహనీయులైనటువంటి అనేక మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, అనేక మంది బాబు జగజీవన్ రామ్ కావచ్చు, వీరి యొక్క చరిత్రను ఎప్పటి వరకు అయితే తెలుసుకోమో అప్పటి వరకు ఈ మంత్రిలో